Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss dimensional formula. ఓకే ఇంతకుముందు నుంచి కూడా డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి నేర్చుకుంటూ ఉన్నాం. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములాస్ నేర్చుకుందాం. నిన్న లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్, తర్వాత వచ్చేసి ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఇవి మనం కనుక్కున్నాం. తర్వాత వచ్చేసి దానికి రిలేటెడ్గా దాని మీద వచ్చేవి ఫస్ట్ కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ ఈజ్ డినోటెడ్ బై ది లెటర్ సి. మీకు ఫార్ములా తెలిస్తే ఖచ్చితంగా డైమెన్షనల్ ఫార్ములా అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఫస్ట్ ఫార్ములా తెలియాలి. సి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అని అంటే మనకి ఫార్ములా వచ్చేసి చార్జ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు సివి. Q అనేది చార్జ్, C is capacitance, V is potential, V is potential, electric potential. సో ఇప్పుడు మనకి Q వాల్యూ తెలుసు, V వాల్యూ తెలుసు, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి మనకు వాల్యూ అనేది వస్తుంది. సో C is equal to Q by V. Q కూడా తెలుసు కదా, Q equal to charge. Okay, what is the dimensional formula for charge? Dimensional formula for charge equal to already తెలుసు, Q is equal to IT. Q equal to IT. Next, what is the dimensional formula for potential? Electric potential కి ఫార్ములా ఇంతకు ముందే చెప్పుకున్నాం. అయితే ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, ఆ ఫార్ములా వచ్చేసి V is equal to W by Q. W కి మనకు ఆల్రెడీ తెలుసు, V is equal to M L square T power minus 2 by ET or IT. కరెంట్ ని I తో డినోట్ చేసుకోవచ్చు, A తో డినోట్ చేసుకోవచ్చు. సో ఇలా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో M దీన్ని రాసుకోవచ్చు, M L స్క్వేర్ T పవర్ మైనస్ 3, నెక్స్ట్ I పవర్ మైనస్ 1, I పవర్ మైనస్ 1, M L స్క్వేర్ T పవర్ మైనస్ 2 by AT, M L స్క్వేర్ T పవర్ మైనస్ 3, I పవర్ మైనస్ 1. This is the dimensional formula for electric field. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి మనకి వాల్యూ అనేది వస్తుంది. C is equal to Q by V అనేది తీసుకుంటాం. సో Q అంటే ఎంత ఆల్రెడీ రాసుకున్నాం, IT by V వాల్యూ వచ్చేసి M L స్క్వేర్ T పవర్ మైనస్ 3 I ఇన్వర్స్. సో దిస్ కెన్ బి రిటన్ as M పవర్ మైనస్ 1. ఇది పైకి వెళ్తే మైనస్ 1 అవుతుంది, ఇది కూడా పైకి వెళ్తే ఎంత అవుతుంది, L పవర్ మైనస్ 2 అవుతుంది. ఇది పైకి వెళ్తే మైనస్ 3 కాస్త ప్లస్ 3 అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ 1 అనేది ఉంది. సో T పవర్ 4. నెక్స్ట్ ఇక్కడ I ఉంది, ఇక్కడ వచ్చేసి I పవర్ మైనస్ 1 ఉంది. సో I స్క్వేర్ అనేది అవుతుంది. So dimensional formula for capacitance. Dimensional formula for capacitance equal to M inverse to L power minus 2 T power 4 I square. So this is the dimensional formula for capacitance. Dimensional formula for capacitance. Next, resistance. Resistance is denoted by the letter R. R equal to మనకి ఫార్ములా ఏంటి అని అంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా V is equal to IR. V is equal to IR, where R equal to resistance, I is equal to current, V equal to
potential, electric potential are equal to resistance, electric resistance are equal to, దీనికి ఫార్ములా అనేది చూద్దాం. ఇక్కడ ఫార్ములా రాస్తున్నాం, తర్వాత డైమెన్షనల్ ఫార్ములా రాయాలి అని అంటే R ఈక్వల్ టు V బై I. మనం ఇప్పుడే V వాల్యూకి డైమెన్షనల్ ఫార్ములా అనేది కనుక్కున్నాం. V పొటెన్షియల్ అనే దానికి ఫార్ములా ఏంటి, W బై Q అనేది తీసుకుంటే ఆ W ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. డైమెన్షనల్ ఫార్ములా mL² T⁻⁻2 బై Q వాల్యూకి IT. అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వచ్చింది, mL² T⁻⁻3 I⁻⁻1. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ V ఈక్వల్ టు ఎంత, mL² T⁻⁻3 I⁻⁻1. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కరెంట్. Current is the fundamental quantity. So fundamental quantity కి మనం I అనేది రాసుకుంటాం. జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్, ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ కి IV బై I. V వాల్యూ ఎంత, mL² T⁻⁻3 I⁻⁻1 by I. So this can be written as mL² T⁻⁻3. ఇది పైకి వెళ్తే -2 అనేది అవుతుంది. ఇక్కడ -1, ఇది 1/a ఈక్వల్ టు a⁻⁻1 అనేది అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ -1, ఇక్కడ -1 ఉంది కాబట్టి -2 అనేది అవుతుంది. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ resistance is equal to R equal to mL² T⁻⁻3 I⁻⁻2. This is the dimensional formula for resistance की dimensional formula आता है mL² T⁻⁻3 I⁻⁻2. ओके, తర్వాత resistivity. Next, resistivity. Resistivity is denoted by the letter rho. Rho की ఈ రెసిస్టెన్స్ కి రిలేషన్ అనేది ఉంటుంది. అదేంటి అని అంటే R equal to rho L by A. This is the formula for resistivity. దీన్నే మనం అనదర్ నేమ్ అనేది ఉంది, దాన్ని స్పెసిఫిక్ రెసిస్టెన్స్. Resistivity or specific resistance. So that is denoted by the letter rho. Rho equal to RA by L, where R equal to resistance. Resistance की dimensional formula అనేది చూడండి. Dimensional formula for resistance R equal to mL² T⁻⁻3 I⁻⁻2. Next area. A equal to area की L² అనేది ఉంటుంది. Dimensional formula for A equal to L². Next length. L equal to length L equal to, దీనికి డైమెన్షనల్ ఫార్ములా అనేది మనకు తెలుసు. లెంత్ కి లెంత్, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, నెక్స్ట్ ఆర్క్, రేడియస్, వేవ్ లెంత్, వీటన్నిటికి విడ్త్,
వీటన్నిటికీ లెంత్ అనేది L అనేది ఉంటుంది డైమెన్షనల్ ఫార్ములా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో రో ఈక్వల్ టు RA/L, R కి m L స్క్వేర్ t పవర్ -3 I పవర్ -2 ఇంటూ ఏ వాల్యూ డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి A కి L స్క్వేర్. నెక్స్ట్ లెంత్ కి క్యాపిటల్ L ఎంత అవుతుంది? ఇక్కడ ఒక L క్యాన్సిల్ పోతే ఇంకేం అవుతుంది అని అంటే m నెక్స్ట్ L ఇంటూ L స్క్వేర్ L క్యూబ్ t పవర్ -3 I పవర్ -2 I power -2. This is the dimensional formula for resistivity or specific resistance. దానికి rho equal to m L cube t power -3 I power -2 అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ కండక్టివిటీకి దీన్ని సిగ్మాతో డినోట్ చేస్తాం. సిగ్మా ఈక్వల్ టు వెరీ సింపుల్ 1/ρ. 1/ρ అని అంటే 1 స్పెసిఫిక్ రెసిస్టెన్స్. 1 స్పెసిఫిక్ రెసిస్టెన్స్. దీనికి reciprocal of specific resistance or reciprocal of resistivity equal to conductivity. Conductivity is denoted by the letter sigma. Sigma equal to 1/ρ. So మనకు ఆల్రెడీ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కి డైమెన్షనల్ ఫార్ములా అనేది తెలుసు. ఫర్ రో ఈక్వల్ టు ఇప్పుడే చెప్పుకున్నాం కదా m L క్యూబ్ t పవర్ m L క్యూబ్ t పవర్ -3 I పవర్ -2. ఇక్కడ సబ్స్టిట్యూట్ ఇక్కడ రాయండి. m L క్యూబ్ t పవర్ -3 I పవర్ -2. ఓకే, హియర్ సిగ్మా ఈక్వల్ టు 1/ρ. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 1/m L క్యూబ్ t పవర్ -3 I పవర్ -2. 1/m ఎంత అవుతుంది? m పవర్ -1 L పవర్ -3 t క్యూబ్ I పవర్ 2. This is the dimensional formula for conductivity. Conductivity కి dimensional formula అనేది ఎంత అవుతుంది? m ఇన్వర్స్ L పవర్ -3 t పవర్ 3 I పవర్ 2. సో dimensional formula for conductivity కి m ఇన్వర్స్ అంటే m పవర్ -1 L పవర్ -3 t క్యూబ్ I పవర్ 2 I స్క్వేర్ అనేది. సో రెసిస్టివిటీకి తెలిస్తే కండక్టివిటీకి ఈజీగా మనం తెలుసుకోవచ్చు. మనకి మెయిన్ గా ఫార్ములా తెలిస్తే చాలు. డైమెన్షనల్ ఫార్ములా, ఎనీ డైమెన్షనల్ ఫార్ములా యూ కెన్ డెరైవ్ ఫ్రమ్ ఫార్ములా. ఫస్ట్ ప్రతిదానికి ఫార్ములా అనేది మనకి తెలియాలి. ఆ ఫార్ములా నుంచి ఏ ఫార్ములా నుంచి అయినా కూడా మనం కనుక్కోవచ్చు. ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.